శాస్త్రవేత్తలు అశ్వత్థామను పట్టుకోవడానికి ఈ ఆలయంలో సీసీటీవీ కెమెరా పెట్టినప్పుడు ఏం జరిగిందో మీకు తెలుసా? మధ్యప్రదేశ్ లోని పహాడ్గంజ్ లో చాలా పురాతన శివలింగం ఉంది. అక్కడ ప్రతిరోజు ఉదయాన్నే 4 గంటలకు ఎవరో వచ్చి శివలింగాన్ని పూజించి వెళ్లిపోతారు. ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఆ శివలింగంపై అంజించే బిల్వపత్రం సాధారణ బిల్వపత్రం కాదు. ఎందుకంటే సాధారణంగా మనకు 3 లేదా 4 ముఖాలున్నవి కనిపిస్తాయి. కానీ ఇక్కడ 7, 11, 21 ముఖాలు కలిగిన బిల్వపత్రం ఆకులు శివలింగంపై వేసి ఉంటాయి. అవి చాలా అరుదుగా ఉంటాయి. ఈ విషయం పహాడ్గంజ్ రాజుకు తెలియగానే ఆ రాజు సైనికులతో ఆలయానికి చేరుకున్నారు. ఇది తెలుసుకోవడానికి ఈ ఆలయానికి అంత పొద్దున్నే ఎవరు వస్తారని రాజు మరియు సైనికులు రాత్రంతా మేలుకుని ఉన్నారు. కానీ తెల్లవారుజామున 4 గంటలకు పెద్ద శబ్దం, చల్లని గాలి వచ్చింది. అందరూ గాఢ నిద్రలోకి జారుకుంటారు మరియు రాజు కూడా నిద్రలోకి జారుకున్నారు. వాళ్ళకి మెలకువ రాగానే ఎవరో పూజ చేసి వెళ్లిపోయారట. ఈ విషయం సైంటిస్టులకి తెలిసి ఆ ఆలయంలో సీసీటీవీ కెమెరా పెట్టారు. కానీ ఉదయం 4 గంటలు కాగానే కెమెరా దానికదే ఆఫ్ అయిందట. కెమెరా ఆన్ అయిన తర్వాత చూస్తే ఆ శివలింగానికి పూజ జరుగుతూ ఉంది. ఇక్కడ స్థానికులు కథనం ప్రకారం అది అశ్వత్థామ అని నమ్ముతున్నారు.